జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసం నిత్యం భజన చేసేటటువంటి పత్రికలు చేసేటటువంటి ఆరోపణ ఏంటంటే నువ్వు చేతకాకపోతే దిగిపో జగన్. కనీసం ప్రతి నెలలో కూడా ఏదో ఒక సందర్భంగా ఆ న్యూస్ హెడ్లైన్స్ లో వస్తానే ఉంటది. చేతకాకపోతే దిగిపో జగన్, చేతకాకపోతే దిగిపో అని అంటా ఉంటారు. మేమొస్తే 24 గంటల్లో చేసేస్తాం, మేమొస్తే నిమిషాల మీద చేసేస్తాం, మేమొస్తే గంటల్లో చేసేస్తాం. ఇదంతా విని విని ప్రజల మెదళ్ళకి ఎక్కి ఉంది. వీళ్లు చేసిందేంటి? ఆ రోజున సుగాలి ప్రీతి మానభంగం హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆయనేమీ చెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుగాలి ప్రీతి చనిపోతే ఆ తల్లి రోడ్ల మీదకొచ్చి ఆ తల్లి ఆవేదన చెందుతా ఉంటే తన బిడ్డను హత్య చేసిన వాళ్లను పట్టుకోమంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వస్తే వెంటనే అసలు అలాంటి జరగకుండా చేస్తాం, వెంటనే మేము పరిష్కారం చేసేస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకేసి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ చర్య తీసుకునేది సుగాలి ప్రీతి మీద అని చెప్పేశారు. కేసు పైన అన్నారు. ఆ కేసుని ముందుకు నడిపించలేము, ఆ కేసులో పరిశోధించాల్సింది ఏమీ లేదు అని సిబిఐ ప్రకటించేస్తే ఈ నోళ్లకు కుట్లేసుకున్నారు. వీళ్ళేమీ సైలెంట్ అయిపోయారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని. ఈ రోజున పోనీ అత్యాచారాలేమీ జరగట్లేదా? ఆడపిల్లల మరణాలేమీ జరగట్లేదా? ఏదైతే నారాయణ కళాశాలలో ఒక పాప చనిపోయిందని, ఆత్మహత్య చేసుకుందని, దానికి కారణమైనటువంటి దోషులను శిక్షించమని ఉప ముఖ్యమంత్రి దగ్గరికి ఒక మహిళ వెళితే ఆ మహిళని ఉప ముఖ్యమంత్రి అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అమ్మా. ఎందుకంటే నారాయణ ఆయన మంత్రివర్గంలో సభ్యుడు, నారాయణ ఆయనకి సన్నిహితుడు. అందుకోసం ఏమన్నాడంటే, అమ్మా నీ బిడ్డ చనిపోయింది కదా, చనిపోయిన బిడ్డ మళ్లీ వస్తుందా అని అడిగాడు. ఇదండి వీళ్ల సంస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో 33,000 మంది మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాలంటీర్ల సాయంతో, వాలంటీర్ల బ్రోకరిజంతో తప్పిపోయారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఆ 33,000 మందిలో మీరు చెప్పిన లెక్కే 45 మంది అని చెప్పారు. అంటే మీరు అబద్దాలు చెప్పి ఏ రకంగా అధికారంలో కొనసాగుతున్నారు, అధికారంలోకి వచ్చారంటానికి నేను మళ్లీ గుర్తు చేస్తున్నా. శాసనసభ సాక్షిగా 45 మంది అని చెప్పారు. కానీ ఆన్ రికార్డుగా ఇదే శాసనసభలో మీరు అధికారం వచ్చి 9 నెలలు కూడా నిండక ముందే శాసనసభలో మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి లెక్కలను శాంతి భద్రతలకు సంబంధించిన హోంశాఖ మంత్రి అనిత గారు తెలియజేశారు శాసనసభకి. 16,209 మంది మహిళలపై అత్యాచారాలు గాని, మహిళలపై దారుణాలు జరిగాయి, కేసులు ఉన్నాయి, మహిళలు సంబంధించినటువంటి కేసులు రిజిస్టర్ అయింది అని చెప్పేసి మీరు చెప్పారు. అంటే మీరు వచ్చిన తర్వాత ఏం మార్పు రాలేదు కదా, ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి కదా. అసత్యాల పునాదుల మీద ఎంతకాలం మీరు బ్రతుకుతారు? ప్రజలకి చేయాల్సినటువంటి పనులు చేయకుండా అసత్యాల మీద మీరు ఎన్నాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతారు? మీరు
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు అదానీతోటి. సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకొని 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మింగేశాడు. అందువల్ల ఈ ఒప్పందాన్ని చేసుకున్నాడు అంటూ ఈ ఒప్పందాన్ని శాసనసభలో దాని మీద చర్చలు చేసి ఈ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల నోటి దగ్గర కూడిపోయిందన్నంతగా దాన్ని పబ్లిసిటీ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఇలాంటి శిక్షకైతే ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఇతర దేశాల్లో అయితే ఉరిశిక్ష పడుతుందని అసెంబ్లీలో చర్చలు జరిపి మరి దానిలో ఏమీ లేదు, ఏ తప్పు లేదు అని ఆ సోలార్ సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందుకొచ్చి చెప్పిన తర్వాత ఎవరిని చెప్పుతో కొట్టాలి? మీరు నిజంగా మీరు అసెంబ్లీలో చర్చలు జరిపి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ మీరు చేసినటువంటి ప్రచారం మీద తప్పు అని చెప్పేసి ప్రజలకు ఏమైనా క్షమాపణ చెప్పి అదానీతోటి ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తా ఉన్నారా? సౌర విద్యుత్ అదానీ దగ్గరే కొనాలి, ఆ ఒప్పందం కరెక్టేనని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారే అంటే ప్రజలలో జగన్మోహన్ రెడ్డిని ఎంత దుర్మార్గంగా మీరు చిత్రీకరిస్తా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గమనించకుండా ఉంటారనుకున్నారా? ఎక్కడైనా ఏదైనా జరిగితే అసలు అరాచకం జరిగిపోతుంది, ప్రజాస్వామ్యమేనా ఇదని చెప్పేసి ప్రశ్నిస్తారే. మీరు మీ పార్టీ సభ్యుడైనటువంటి జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యర్థుల పేర్లు చెప్పి, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతల పేర్లు చెప్పి వాళ్ళ ఇళ్లని కూల్చివేస్తాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని రెవెన్యూ నా కొడుకులు అంటాడు, పోలీసు వాళ్ళని పోలీసు నా కొడుకులు అంటారు. వీళ్ళేమి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు, నేనే పలుగు పారతోటి గోడలు పగలగొడతాను అంటాడు. ఈ విచ్చలవిడితనం ఏంటి? ఇది అరాచకం కాదా? ఇది దుర్మార్గం కాదా? మీరు అరాచక పాలన, జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకాలు జరిగాయని చెప్పేసి అధికారంలోకి వచ్చి ప్రజలు నమ్మించి మీరు చేస్తుందేంటి? జరగని వాటిని జరిగినట్టుగా అక్కడ చిత్రీకరించారు. ఇక్కడ మీరు జరిపించి చేసి చూపిస్తున్నారు. నా కొడకల్లారా అని చెప్పేసి రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే అతని మీద చర్యలు తీసుకోలేని చేతగాని చేవలేని ప్రభుత్వం మీది కాదా? నా కొడకల్లారా అని పోలీసుల్ని ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. ఈరోజు మీ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. వాళ్ళు ఇబ్బందులు పడకూడదని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటే వాళ్ళని బండబూతులు తిడతారా? ఆ బండబూతులు తిట్టేటటువంటి వాళ్ల మీద చర్యలు తీసుకోలేని చేవదచ్చిన మీరు ప్రభుత్వానికి కూడా అంతిమ గడియలు తీసుకొచ్చుకుంటున్నారు. మీరు ఇలాగే కొనసాగితే మీ ప్రభుత్వం మీద తిరుగుబాటు జరిగి మీ ప్రభుత్వం కుప్ప కూలిపోవటం ఖాయం. ప్రజాస్వామ్యాన్ని గుర్తెరగండి, ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయండి.